మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవా ఈ వీడియోని తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు వినే ప్రయత్నం చేయరు. ఎక్కడ తప్పు ఎక్కడైనా తప్పు చెప్తే పలానా కాడ తప్పు చెప్పినామని చెప్పురి బరాబరుగా మార్చుకునే ప్రయత్నం చేస్తా. ఎక్కువసేపు ఏం చెప్పను, ఒక 2-3 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తా. వినే ప్రయత్నం చేయరు. కవితక్క ఏం చెప్తుందంటే, మేమంతా జై తెలంగాణ అన్నాం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం మాకు కావాలని కొట్లాడినాం, మేము పదవులకు కూడా రాజీనామా చేసినాం. కానీ జీవన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు నై తెలంగాణ అన్నాడు. నై తెలంగాణ అన్నోన్ని ఇవాళ మయ్య పార్టీలకు ఎట్ట చేసుకున్నాడు, మయ్యకి ఏమైనా శరం ఉందా అని చెప్పకనే చెప్తుంది. నిజంగా కూడా కవితక్క, మీ అయ్య హరీష్ రావు వీళ్ళిద్దరు తప్ప ఇంకోలోళ్ళన్న మీ అయ్యమ్మటి ఇప్పుడు తిరుగుతున్న దాంట్లో జై తెలంగాణ అన్నోళ్ళు ఉండొచ్చునా? జై తెలంగాణ అని అన్నోళ్ళు ఎవరన్నా ఉండొచ్చునా? ఎవ్వరు ఉండరు. మంచి మంచి ఉద్యమకారులు మొత్తం పక్కకు నెట్టేసి ఓలోళ్ళు తీసుకుంటే మీ అయ్యా, ఆయన పేరు ఏం పేరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ జై తెలంగాణ అన్న అడవులన్నా చెప్పురు జర ఆయన అనగా ఇన్నర అవ్వాలన్నా. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఈ తలసాని శ్రీనివాస్ అంటే ఆయన జై తెలంగాణ అన్నాడా? దానం నాగేందర్ అన్నాడా జై తెలంగాణ అని? గిసోంటి కట్టె పట్టుకొని ఓయు విద్యార్థులని ఉరికిచ్చి కొట్టిండు. కొట్టలే. మళ్ళీ పోతే ఇంకోలాలు మన పువ్వాడ అజయ్ ఏదో ఉండేగా, ఆయన జై తెలంగాణ అన్నాడా? ఎప్పుడన్నా అన్నాడా? అనకపాయ. ఆయన లేడలేనా ఇయ్యాల. మళ్ళీ పోతే ఇంకోళ్ళు ఈయన పేరు ఏం పేరు ఉండే, కొండ సూరేఖ అక్క అప్పుడు ఏడముంది తెలంగాణ ఉద్యమంలో జగన్ జెండా మోసింది. మోయలేదులా కొండ సూరేఖని తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వలే. ఇట్లా ఎంతమందికి మంత్రి పదవులు ఇవ్వలేదు మీ అయ్యా? ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు? ఎవరన్నా వీళ్ళు జై తెలంగాణ అన్నోళ్ళు ఉండొచ్చునా? మరి ఇవాళ జీవన్ రెడ్డిని కలుపుకున్నైతే ఆయనే లేకపోయా. పార్టీ మంచి జోరు మీద ఉన్ననాడే మీ అయ్యే గది లేకపోయా. ఇవాళ ఉంటుందా? ఇంకా ఇవాళ మొత్తం ఏడు కాడికి పిట్కలు లేకుండా పోతుంటే మరి గిసొంటోళ్ళు జైలు అవుతుంటే మరి జైలు చేయించుకుంటే ఏం చేస్తాడు? మరి ఓలున్నారు చెప్పురి. ఇప్పుడు మీ నాయన ఏమన్నాడు? ఆయన తెలంగాణలో ఉన్న ఆంధ్రోళ్ళంతా ఈడికెళ్ళి బగాంచాలని చెప్పిండు. చిటికేసి మరి తొడగొట్టి మరి చెప్పిండు, ఒక్క ఆంధ్రోడు కూడా ఇక్కడ ఉండొద్దని చెప్పిండు. అన్నాక తెలంగాణ వచ్చినాక ఏమన్నాడులా, ఆంధ్రోళ్ళు మీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో ఉడవీక్తా అని అన్నాడు. అనలేదులా, ఆంధ్రోళ్ళ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో ఉడవీక్తా అని చెప్పిండు. అనడాని లేదా? మరి ఆయన చేదట్ అయిపోయి తెలంగాణ రాగానే ఆంధ్రోళ్ళు ఎట్లా తీపైపోయాయి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాలందరినీ, లీడర్లందరినీ, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఆంధ్రలో కాంట్రాక్ట్లు ఇవ్వలే కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళకి ఇచ్చిండ్రు కాంట్రాక్టు. మెగా కృష్ణారెడ్డికి ఇవ్వలే. ఆయన తెలంగాణ ఆయనేనా? మరి ఎవరికి న్యాయం చేసినట్టు మీ అయ్య? మరి మీ అయ్య గయ్యాన్ని ఉంటాయా? అరే ఈ నై తెలంగాణ అనే మరి జీవన్ రెడ్డి ఎట్లా తీసుకోవాలని? మీ అయ్యకు గయ్యాన్ని ఉంటాయా? మీ అయ్య గయ్యాన్ని ఉండి మీ అయ్యకు ఒడ్లు అన్నీ ఒకటే లెక్క, గొడ్లు చచ్చినాయి లెక్కలేవు. ఒడ్లు పంతందుకు ఎన్ని గొడ్లు కష్టపడే అనేది లెక్కలేదు. మీ అయ్య ఒక్కడు బాగుపడుతందుకు మిగతా వాళ్ళని ఎంతమందినైనా బలి చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. ఆ సంగతి కవితకు కూడా పసిగట్టింది ఇవాళ. అంటే ఆమె కొద్దిగా లేటుగా పసిగట్టినట్టుంది. జనాలంతా పసిగట్టే ఇక సాల్ ద్వారా నీ పరిపాలన పాడైపోను సాలని పాముదల వండిపెట్టి, కానీ మళ్ళీ ఇవాళ బయటికి వెళ్ళి ఇంత పొడుగు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కవితక్క మాత్రం సరే నిజం తెలుసుకుందా, లేకపోతే అలా మీద కోపమా, లేకపోతే రేవంత్ రెడ్డి వదిలిన బాణమా, ఇదైతే నాకు తెలియదు. కానీ అప్పుడోటి మాత్రం మునగాని ముచ్చట చెప్పుకొస్తుంది కవితక్క. నిజంగా కూడా ఈ జీవన్ రెడ్డి ఆయన జై తెలంగాణ అనలేదులా, జై తెలంగాణ పొరపాట కూడా అనలేదు. కానీ ఇలా అయ్యే గయ్య అనేది గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆయననే గుర్తు రాకపోయా. ఆయనే గుర్తు ఏది రామోజీరావుని 1000 నాగళ్ళు పెట్టి దున్నుతా అని చెప్పిండు. 3-4 గంటలు పోయి మీటింగ్ పెట్టిండు. 3-4 గంటలు పోయి మీటింగ్ పెట్టి మంచిగా బిర్యానీ తిని సప్పుడుగా బేవని కూడా బయటికి వెళ్ళాడు. పెట్టిన అడవుల నాగలు దున్నాడు. నాగలు పెట్టి దున్నాడా? కనీసం ఒక్క ట్రాక్టర్ పెట్టి అన్న దున్నాడా? ఒక్క నాగలు పెట్టి అన్న దున్నాడా రామోజీ ఫిలిం సిటీని? గిట్ట చెప్పుకుంటూ పోతే ఎన్ని ముచ్చట్లు పాడైనాయి, ఎన్నో ముచ్చట్లు పాడైనాయి. ఇప్పుడు గంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కొనపోయి ఆయన చేతులు పెట్టావు. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఆయనకు ఒక్కరికి ఇచ్చే బదులు ఒక 10 మందికి ఇచ్చి వీళ్ళని పెంపొంది చేయకపోయినావు, వీళ్ళని పెద్ద చేయకపోయినావు. గట్టెట్ట అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరే కాంట్రాక్టర్లు గంత పెద్ద మొగోళ్ళు ఉన్నారా, గంత పెద్ద మునగాళ్ళు ఉన్నారా, గంత పెద్ద పని చేస్తారా అని ముక్కిట్టిట్స్ కూడా చెప్పే. మరి నువ్వు చేపిస్తే కాకపోయిందా? వాళ్ళకన్నా ఇప్పుడు మామూలుగా కష్టపడ్డోళ్ళకి ఇస్తే కాకపోయిందా? మరి బయటోడు తినే బదులు మనోడన్నా తినిగా పాడైపోను. గా పని చేయించింది మీ అయ్య చెప్పేపాయ. మొత్తానికి అయితే మీ అయ్యని
ఆయన చేసిన పనులు అయితే అప్పుడు జనాలకైతే గుర్తు చేసుకుంటా నువ్వైతే మంచి పని చేస్తున్నట్టు గుర్తుంది. కానీ ఇక మీ అయ్యనే చెప్తుంటాడు, నేను ఏనాడు పొరపాటు చేయలే, నేను తప్పే చేయలేదు, మొత్తం తప్పంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలే చేసిరని ఎంతసేపటికి జనాల మీద నూకుతారు. కానీ మీ అయ్య మాత్రం తప్పైందని ఏనాడు కూడా ఒప్పుకోడక్క.